Hi guys, welcome back to the Lokinath lectures. So in this video we are discussing about the row span attribute and column span attribute. For example, like a row span attribute ante enti, column span attribute ante enti. So ఈ row span and column span attributes ని ఎందుకు యూజ్ చేస్తాం? సో ఈ attributes యూజ్ చేసి టేబుల్ క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏంటి? సో ఈ స్పానింగ్ ఏంటి? ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో So here we are writing the code by the doing of the practical thing. We are explaining about the like row span and column span attribute. So ముందుగా అయితే ఈ ఫైల్ ని సేవ్ చేద్దాం. So within the download we have created a folder, front end folder where it is. Yeah. So within the front end folder I have a HTML. So I'm created. I'm doing row column span dot html. So I'm saved with like file name column span dot with the html. So doc type html, it's the version of html. Next html tag and next header. So within the header we are writing title. So within the title I'm writing like Lokinath lectures, so the channel name. And next I'm closing the header, and next I'm open the body. So within the body, here we are writing for the table creation. Here we are writing the tags for the table creation. Like, so in the previous video, we are already discussed about the how we are creating a table with the use of the tags like table tag and table row tag, table heading tag, and table data tag. These are all the tags we are using for creation of the table. So now we are creating a table, and as well as we are discussing about the column span attribute and row span attribute. So while creating the table and the use of the these attributes we are discussing in this video. So okay, now just observe on the code. Here we are creating a table, like simple table, just for example. Okay, so table, so table tag, I'm closing the table tag. సో విత్ ఇన్ దిస్ టేబుల్ ట్యాగ్, సో ఇక్కడ టేబుల్ ట్యాగ్ అయితే యూజ్ చేసి మనం ఒక టేబుల్ అయితే క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఏంటి, సో విత్ ఇన్ దిస్ టేబుల్ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్లో మనకి ఏం కావాలి, ఒక రో కావాలి, టేబుల్ రో. సో ఆ రోకి మనం ఓకే ఒక రోన్ అయితే క్రియేట్ చేసాం టేబుల్లో. సో ఆ రోలో ఏంటి, సో మనకి ఏ టేబుల్ అయినా పైన ఉన్న కాలమ్స్ అనేవి హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ హెడ్డింగ్స్ అనేవి మెన్షన్ చేయాలి. హెడ్డింగ్స్ ని టీహెచ్ ట్యాగ్, లైక్ టీహెచ్ ట్యాగ్ లో మనం మెన్షన్ చేస్తాం. సో ఇలాగా నేమ్. సో కోడ్ రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్కిల్స్. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి, స్కిల్స్. ఓకే, సో ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేసాం, టేబుల్ ట్యాగ్ని యూజ్ చేసి, ఈ టేబుల్ ట్యాగ్ని యూజ్ చేసి. నెక్స్ట్ ఆ టేబుల్ ఒక రోని క్రియేట్ చేసాం. ఆ రోలో మనకి టూ హెడ్డింగ్స్ మెన్షన్ చేసాం, ఒకటి నేమ్ అనే హెడ్డింగ్, ఇంకొకటి స్కిల్స్ అనే హెడ్డింగ్. సో ఇప్పుడు ఏంటి, ఇంకొక రో క్రియేట్ చేయాలి. సో ఈ రోలో ఏంటి, టేబుల్ డేటా మెన్షన్ చేయాలి. సో టేబుల్ హెడ్డింగ్స్ మెన్షన్ చేసాం, ఇప్పుడు టేబుల్లో డేటాని ఎంటర్ చేయాలి. సో డేటా ఏంటి, నేమ్ ఇద్దాం, లొకేషన్ ఎస్. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి, స్కిల్స్ ఇవ్వాలి. సో స్కిల్స్ ఇద్దాం, లైక్ జావా, హెచ్టిఎంఎల్, అండ్ నెక్స్ట్ డిబిఎంఎస్. సో ఇలాగ స్కిల్స్ మెన్షన్ చేస్తాం, లైక్ డేటా అనేది మెన్షన్ చేస్తాం, టేబుల్ డేటా టీడీ ట్యాగ్ యూజ్ చేసి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ క్లోజ్ ది table tag, and next close the body tag, and next close the HTML tag. Save it, open with browser. So where it is, within the front end folder we have a HTML folder. Within the HTML folder we are saved it as column span HTML. So open with, sorry, just a minute, open with Google Chrome. Let's check the execution. So if you guys are look at on the output,
సో ఓకే, జూమ్ అవుట్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ ఆర్ లుక్ అట్ ఆన్ ద అవుట్పుట్, లైక్ ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. ఆ టేబుల్లో హెడ్డింగ్స్, నేమ్ అనే హెడ్డింగ్, స్కిల్స్ అనే హెడ్డింగ్ని యూజ్ చేసాం. సో ఇక్కడ నేమ్ కాలంలో డేటాను, లొకేషన్ లైక్ నేమ్ని మెన్షన్ చేసాం. ఇక్కడ స్కిల్స్ కింద లైక్ జావా, హెచ్టిఎంఎల్, డిబిఎంఎస్ అని త్రీ డిఫరెంట్ స్కిల్స్ని మెన్షన్ చేసాం, త్రీ డిఫరెంట్ కాలమ్స్లో. సో ఇది మనకి విజువల్గా లైక్ క్లారిటీగా రిప్రజెంట్ లేదు కదా. సో జస్ట్ ఏ మినిట్. సో అక్కడ మనం బార్డర్ ఇద్దాం. లైక్ బార్డర్ అనేది మెన్షన్ చేసినప్పుడు మనకి క్లారిటీగా కనిపిస్తుంది. సో బార్డర్ ని ఎక్కడ మెన్షన్ చేస్తామంటే, లైక్ టేబుల్ ట్యాగ్ అనేది ఉంది కదా, ఈ విత్ ఇన్ ద టేబుల్ ట్యాగ్ వీఆర్ మెన్షనింగ్ ది బార్డర్. సో ఈ బార్డర్ అట్రిబ్యూట్ యూజ్ చేసి లైక్, సో ఇక్కడ బార్డర్ ఇద్దాం. లైక్ 3 అని ఇచ్చాను బార్డర్ సైజ్. సో మీరు ఏమైనా ఇవ్వచ్చు, 1 అయినా ఇవ్వచ్చు, 2 అయినా ఇవ్వచ్చు, 3 అయినా ఇవ్వచ్చు. లెట్స్ చెక్, రిఫ్రెష్ ఇట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ రోని క్రియేట్ చేసాం, నెక్స్ట్ సెకండ్ రోని క్రియేట్ చేసాం. ఫస్ట్ రోలో ఏంటి, ఓకే సైడ్ బై సైడ్ అడ్జస్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ టేబుల్ని క్రియేట్ చేసాం. ఈ కంప్లీట్ టేబుల్ని క్రియేట్ చేయడానికి టేబుల్ ట్యాగ్ యూజ్ చేసాం. నెక్స్ట్ టేబుల్లో ఒక రోని క్రియేట్ చేసాం టీఆర్ ట్యాగ్ యూజ్ చేసి. ఆ రోలో ఏంటి, విత్ ఇన్ ద రోలో హియర్ వీఆర్ క్రియేటింగ్ టూ హెడ్డింగ్స్, నేమ్ అనే హెడ్డింగ్, స్కిల్స్ అనే హెడ్డింగ్ రాసుకున్నాం టీహెచ్ ట్యాగ్ యూజ్ చేసి. నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ మనం డేటాను మెన్షన్ చేయాలి, ఇంకొక రో క్రియేట్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ టేబుల్ డేటాను టీడీ ట్యాగ్ యూజ్ చేసి టేబుల్ డేటాను ఎంటర్ చేసాం. లోకేస్, జావా, హెచ్టిఎంఎల్, డిబిఎంఎస్ ఈ స్కిల్స్ ని ఎంటర్ చేసాం. ఓకే, so this is all about for the creation of the table, like how we are creating a table with the use of table tag and table row tag, table heading tag, and table data tag. These are all things we are already discussed in the previous video. For just for the revision purpose, I'm explaining to you one more time. And next, so here the purpose is discussing about like column span attribute. Okay, let's going up into the column span attribute. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే లైక్ టేబుల్లో లైక్ నేమ్, స్కిల్స్ అనే ఉంది. ఈ స్కిల్స్ అనే హెడ్డింగ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్లో లైక్ ఇక్కడ కాలం జావా అనే కాలం కి మాత్రమే స్పాన్ అయ్యి లైక్ కవర్ అయింది. సో యాక్చువల్గా ఈ స్కిల్స్ అనే హెడ్డింగ్ ఇట్స్ నీడ్స్ టు కవర్ కంప్లీట్ స్కిల్స్ లైక్ జావా, హెచ్టిఎంఎల్, డిబిఎంఎస్ ఈ త్రీ రోస్ ని, సారీ ఈ త్రీ కాలమ్స్ ని కవర్ చేస్తూ మనకి స్కిల్స్ అనే హెడ్డింగ్ సెంటర్ లో ఉండాలి యాక్చువల్ గా. సో అప్పుడు అది మనం లైక్ ఈ స్కిల్స్ అనే హెడ్డింగ్ కింద ఈ కంప్లీట్ స్కిల్స్ అనేవి ఈ పర్సన్ అనే అతనికి ఉన్నాయని మనం అనుకుంటాం. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఏంటి, ఈ స్కిల్స్ అనే హెడ్డింగ్ ఓన్లీ స్పానింగ్ ఇన్ బిట్వీన్ ది లైక్ జావా ఓన్లీ. ఓకే, జావా అనే కాలంకి మాత్రమే ఉంది. ఇక్కడ మనకేంటి, ఈ త్రీ స్కిల్స్ కి ఈ స్కిల్స్ అనే హెడ్డింగ్ సెంటర్ లో రావాలి. సో అది రావడానికి మనం కాలం స్పాన్ అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఈ కాలమ్ స్పాన్ అట్రిబ్యూట్ ని ఎందుకు యూజ్ చేస్తాం, సో స్పానింగ్ ఇన్ బిట్వీన్ ది హౌ మెనీ కాలమ్స్ వీఆర్ రిక్వైర్డ్ టు లైక్ కవర్. సో ఈ స్కిల్స్ అనేటి ఎన్ని కాలమ్స్ ని కవర్ చేయాలి, జావా, హెచ్టిఎంఎల్, డిబిఎంఎస్ అనే త్రీ కాలమ్స్ ని కవర్ చేయాలి. సో ఇక్కడ ఇక్కడ మీరు కోడింగ్ లో సారీ కోడ్ లో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్ లో స్కిల్స్ అని ఎంటర్ చేస్తాం. ఈ టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్ లో సో కాలమ్ స్పాన్, కాల్ స్పాన్ అని ఉంటుంది. ఓకే, సో ఇది ఎంటర్ చేస్తే కాలమ్ స్పాన్ అట్రిబ్యూట్ లో సో ఎన్ని కాలమ్స్ లైక్ స్పానింగ్ ఇన్ బిట్వీన్ హౌ మెనీ కాలమ్స్ వీఆర్ రిక్వైర్డ్. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3. సో 3 ఎంటర్ చేయండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 కాలమ్స్. ఓకే, కంట్రోల్ ఎస్, సేవ్ ఇట్ as and refresh again. Okay, now if you guys are observing, so the skills heading will be covers complete these 3 columns, Java, HTML, and DBMS column. So this is the use of column span attribute. Okay, so this is all about like column span attribute. And next again, okay, సో ఇప్పుడు మనం రో స్పాన్ అట్రిబ్యూట్ ని కూడా చేద్దాం. ఓకే, సో రో స్పాన్ అట్రిబ్యూట్ ని కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
So just a minute. Okay, I'm deleted. So ఇది కాలమ్ స్పాన్ అట్రిబ్యూట్. నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది రో స్పాన్ అట్రిబ్యూట్. జస్ట్ సింపుల్ టేబుల్ క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, డిస్కస్ చేద్దాం. టేబుల్. సో విత్ ఇన్ ద టేబుల్ we need to create table row. So within this table row we need to mention table headings, names on companies, for example. ఓకే, సో ఒక టేబుల్ క్రియేట్ చేసాం, నెక్స్ట్ ఒక రోని క్రియేట్ చేసాం, ఆ రోలో హెడ్డింగ్స్ కూడా మెన్షన్ చేసాం, నేమ్స్ అండ్ కంపెనీస్ అనే 2 హెడ్డింగ్స్. ఇక్కడ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఇంకో రో క్రియేట్ చేయాలి, టేబుల్ రో. సో టేబుల్ రో క్రియేట్ చేసాం. నెక్స్ట్ టేబుల్ డేటా. సో టేబుల్ డేటాలో ఏం మెన్షన్ చేయాలి, నేమ్ మెన్షన్ చేయాలి, లోకేష్. సో నెక్స్ట్ ఫస్ట్ లైక్ సెకండ్ రోలో ఫస్ట్ టేబుల్ డేటా అని మెన్షన్ చేసాం, లైక్ లొకేషన్. ఇది కాలమ్స్ స్పాన్. ఇక్కడ కాలమ్స్ ని ఈ స్కిల్స్ అనేది అక్రాస్ లైక్ ఇన్ బిట్వీన్ దిస్ 3 కాలమ్స్ ని కవర్ చేస్తుంది కాలమ్ స్పాన్ అట్రిబ్యూట్ యూజ్ చేసి. అలాగే మనం రో స్పాన్ చేయాలి. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ అండ్ డిస్కస్ అబౌట్ దట్. ఓకే, సో టీడీ లైక్ టెక్ మహీంద్ర. And we are closing the row tag, and we are open the one more row, and within this row we are mentioning like TCS emphasis, and closing the row tag. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటి, నేమ్ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసాం, నెక్స్ట్ నేమ్ అండ్ కంపెనీస్ అనే హెడ్డింగ్స్ క్రియేట్ చేసాం. ఒక రో క్రియేట్ చేసి అందులో నేమ్ అండ్ కంపెనీస్ అనే హెడ్డింగ్స్ అయితే మెన్షన్ చేసాం. నెక్స్ట్ ఏంటి, సో నెక్స్ట్ రో క్రియేట్ చేసాం. సో ఆ రోలో లోకేష్ అనేది నేమ్ ఎంటర్ చేయాలి. ఆ లోకేష్ అనే నేమ్ కంప్లీట్ గా ఈ 3 కంపెనీస్ ని కవర్ అయ్యి ఉండాలి, లైక్ ఈ 3 కంపెనీస్ ని కవర్ చేస్తూ ఉండాలి. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ క్లారిటీగా కనిపించడం లేదు. సో ఇక్కడ క్లారిటీగా కోసం మనం బార్డర్స్ ఇద్దాం. సో రీఫ్రెష్ చేస్తే మనకి ఈ లొకేషన్ అండ్ నేమ్ ఈ 3 కంపెనీస్ కి కవర్ అవ్వట్లేదు. ఈ టీసీఎస్ అనేది ఇక్కడ నేమ్ కాలం లేక వచ్చింది. మనకి ఇక్కడ టెక్ మహీంద్రా, ఎంఫసిస్ అండ్ టీసీఎస్ అనేవి ఈ కంపెనీస్ అనే కాలంలోనే ఉండాలి. మనకి ఈ లోకేష్ అనే నేమ్ ఈ త్రీ కంపెనీస్ లో వర్క్ చేశాడు అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏంటి, ఒక పర్సన్ 3 కంపెనీస్ లో వర్క్ చేశాడు. సో దిస్ నేమ్ నీడ్స్ టు కవర్ దిస్ కంప్లీట్ 3 కంపెనీస్. సో దెన్ వీ నీడ్ టు మెన్షన్ ది రో స్పాన్ అట్రిబ్యూట్. సో రో స్పాన్ అట్రిబ్యూట్ ని మనం ఎక్కడ మెన్షన్ చేయాలి, ఇక్కడ కాలమ్ స్పాన్ అట్రిబ్యూట్ ని మెన్షన్ చేసాం ప్రీవియస్ గా. సో ప్రీవియస్ గా ఓపెన్ చేస్తే సో ఈ కాలమ్ స్పాన్, సారీ, ఓ యాక్చువల్గా మనం అది, సో సేమ్ దీంట్లోనే మనం చేస్తున్నాం కదా, ఆ కోడ్ రిమూవ్ అయిపోయింది. ఓకే, సో మనం ప్రీవియస్గా ఏంటి, సో మనం ప్రీవియస్గా కాలంని ఒక 3 కాలం, సారీ, ఒక రోలో ఉన్న స్కిల్స్ అనే హెడ్డింగ్ ని 3 కాలమ్స్ కి కవర్ అయ్యే విధంగా కాలమ్ స్పాన్ అట్రిబ్యూట్ ని యూజ్ చేసి చేసాం. ఇప్పుడు ఏంటి, ఈ లోకేష్ అనే నేమ్, సో ఇక్కడ 3 అట్రిబ్యూట్స్, సారీ 3
రోస్ కి కవర్ అయ్యేలాగా చేయాలి. అది రో స్పాన్ అట్రిబ్యూట్. సో ఇప్పుడు మనం రో స్పాన్ అట్రిబ్యూట్ మీకు అర్థమైంటే డైరెక్ట్ గా మీరే చెప్పేస్తారు లైక్ రో స్పాన్ అట్రిబ్యూట్ ని ఎక్కడ మెన్షన్ చేయాలి అనేసి. సో జనరల్ గా మీరు కాలం స్పాన్ అట్రిబ్యూట్ అనేది మీకు అర్థమైంటే సో యాజ్ యూజువల్ గా మీరు రో స్పాన్ అట్రిబ్యూట్ మీరే చేయగలరు. లైక్ ఎక్కడ ఎంటర్ చేయాలి మనం రో స్పాన్ అట్రిబ్యూట్ ని. సో సో లొకేషన్ అండ్ నేమ్ దగ్గర మనం రో స్పాన్ అట్రిబ్యూట్ ని ఎంటర్ చేయాలి. సో లొకేషన్ అండ్ నేమ్ అనేది 3 కంపెనీస్ కి స్పానింగ్. ఇట్స్ ద నేమ్ నీడ్స్ టు కవర్ కంప్లీట్ దిస్ 3 కంపెనీస్. వై? బికాస్ ద పర్సన్ వర్కింగ్ ఇన్ దిస్ 3 కంపెనీస్. సో దెన్ వీ నీడ్ టు రిప్రజెంట్ లైక్ దట్. సో రో స్పాన్ మెన్షన్ 3. కంట్రోల్స్ ఎస్ అండ్ రిఫ్రెష్ అగైన్. Sorry. So one more row we need to create. And next, emphasis. Okay, so this is the correct one. So here, if you guys are observing how this row span will be working. సో ఫస్ట్ అయితే ముందుగా ఏంటి ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. టేబుల్ ట్యాగ్ని యూజ్ చేసి టేబుల్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏంటి ఆ టేబుల్లో ఒక రోని క్రియేట్ చేయాలి. సో ఒక రోని క్రియేట్ చేసుకున్నాం. సో ఆ రోలో ఏంటి మనకి 2 హెడ్డింగ్స్ కావాలి, నేమ్స్ అండ్ కంపెనీస్ అనే హెడ్డింగ్. సో ఈ 2 హెడ్డింగ్స్ని మెన్షన్ చేసాం టీహెచ్ ట్యాగ్ యూజ్ చేసి. నెక్స్ట్ ఏంటి ఇంకో రోని క్రియేట్ చేయాలి. సో ఇంకో రో కూడా క్రియేట్ చేసాం టిఆర్ ట్యాగ్ యూజ్ చేసి. నెక్స్ట్ ఏంటి ఆ రోలో డేటాని ఎంటర్ చేయాలి. హెడ్డింగ్స్ కాదు, హెడ్డింగ్స్ బోల్డ్లో మనకి ఇక్కడ రిప్రజెంట్ ఉన్నాయి. డేటా అనేది నార్మల్ ఫార్మాట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో టీడీ ట్యాగ్ని యూజ్ చేసాం. సో లొకేషన్ అండ్ నేమ్ని ఎంటర్ చేసాం. ఇక్కడ ఏంటి మనకి ఈ లొకేషన్ అండ్ నేమ్ 3 డీటెయిల్స్కి లైక్ 3 కంపెనీస్కి కవర్ అయి ఉండాలి. ఒకే పర్సన్ 3 కంపెనీస్లో వర్క్ చేశాడు. ఇక్కడ ఈ డేటాను మనం అలాగ రిప్రజెంట్ చేయాలి, అలాగా లైక్ విజువలైజ్ చేయాలి. అప్పుడు ఏంటి సో ఈ నేమ్ అనేది మిడిల్లో ఉండాలి, ఈ 3 కంపెనీస్కి మిడిల్లో లైక్ ఇలాగ రిప్రజెంట్ అవ్వాలి. సో అందుకు ఏమి యూజ్ చేసాం రోస్ పెన్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసాం. సో ఎన్ని రోస్కి 3 రోస్కి టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎంపసిస్ అనే 3 కంపెనీస్కి లైక్ 3 రోస్కి మనం కవర్ చేసాం. సో ఇక్కడ ఏంటి టీడీ ట్యాగ్. సో నెక్స్ట్ ఏంటి టెక్ మహీంద్రా అనేది ఫస్ట్ రోలో ఉంది. సో ఎంటర్ చేసాం. నెక్స్ట్ వీఆర్ క్రియేటింగ్ వన్ మోర్ రో అండ్ వీఆర్ ఎంటరింగ్ data. And next we are creating one more row and we are entered the data. So like this row span and column span attributes will be working for the creation of the table. Okay, like this. So ఇలాగ మనం టేబుల్ ని ఒక 3 or 4 కాలమ్స్ కి కవర్ అయ్యేలాగా మనం డేటాను రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసేదే రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్ attributes. So in the previous in the previous one we are discussing about column span attribute. This is the one row span attribute. Okay, this is all about for the creation of the table. On all are the tags we are using like table tag, table heading tag, table row tag, table heading tag, table data tag. Okay, column span attribute and row span attribute. And one more thing, here we are mentioning border. సో బార్డర్ ఇవ్వడం వల్ల మనకి క్లారిటీగా విజువల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బార్డర్ రిమూవ్ చేసి రిఫ్రెష్ చేసి చూసామనుకోండి, సో డేటా అనేది మనకి ప్రాక్టికల్గా రిప్రజెంట్ అవ్వలేదు. లైక్ ఏంట్రా ఇక్కడ జస్ట్ నేమ్స్ కంపెనీస్ ఉన్నాయి, మనకి టేబుల్ క్రియేట్ అయిందా లేదా అనేది ఒక డౌట్. సో ఒక బార్డర్ అనే అట్రిబ్యూట్ ప్రాపర్టీని మెన్షన్ చేసామనుకోండి, సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి కంప్లీట్ గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇది టేబుల్, ఇది హెడ్డింగ్, ఇది డేటా, ఏది ఏదాన్ని కవర్ చేస్తుంది, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీ గెట్ ద క్లారిటీ అబౌట్ దట్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రో స్పాన్ అండ్ కాలమ్ స్పాన్ అట్రిబ్యూట్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో యాక్చువల్గా మోస్ట్లీ నాకు తెలిసి లెంతీ అయ్యి ఉండొచ్చు వీడియో, బట్ క్లారిటీ పర్పస్ కోసం మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసాము, ఆ టేబుల్ ట్యాగ్ని ఎందుకు యూజ్ చేసాము, టేబుల్ రో ట్యాగ్, దిస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీఆర్ డిస్కసింగ్. Okay, that's the reason it will be take too much time. Okay, thanks for watching our videos guys. One more time I'm saying please don't forget to subscribe. Please do subscribe.